హాయ్ హలో నమస్తే. నేను మీ తులసి సూరిశెట్టి. ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ గానీ, ఎల్ఈడీ టీవీ గానీ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అవే కదండీ ఉంటున్నాయి. ఒకవేళ అవి గనక మీ ఇంట్లో ఉంటే ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇదేమన్నా పెద్ద ఇష్యూవా అని అనొచ్చు. కానీ ఇష్యూ ఉన్నదండి. ఖచ్చితంగా ఉంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఏంటంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఏంటి? కర్రలు అవి పట్టుకొని కొడతారు. అంతేనా మీరు చెప్పేది? ఓస్ ఆ మాత్రం మాకు తెలుసులెండి. మీరు చెప్పారు గాని పెద్ద అని ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకంటే అంతకంటే యూనిక్‌గా ఉండే విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా చంటాడు, మా గరాల పట్టి, మా వరాల మూట, నా ముద్దుల మనవడు, మా ఎంఐ 45 ఇంచెస్ టీవీ తాలూకా రిమోట్‌ని టీవీ ఆన్‌లో ఉండగా నేలకేసి గట్టిగా వాయించేసాడు దాన్ని. దాన్ని నేలకేసి కొడుతూ ఆడుకున్నాడు ఆడంతే. రిమోట్‌తో ఆడుకుంటున్నాడు అనుకున్నాం మేము. అయిందా? ఇక్కడ వీడు రిమోట్ చితగ్గొడితే అక్కడ టీవీ ఫట్ అయిపోయిందండి. 45 ఇంచెస్ ఎంఐ టీవీ పోయింది. చెప్పారు ఎందువల్ల? వెంటనే తీసుకొస్తే టెక్నీషియన్ని రిమోట్ వల్ల, రాంగ్ సిగ్నల్స్ వల్ల, దాని రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళడం వల్ల టీవీ పోయింది అని. ఇప్పుడు మాకు 45 ఇంచుల టీవీ ఎందుకు పనికి రాకుండా పోయి మళ్ళీ వేరే కొనుక్కోవాల్సి వచ్చింది. అది కూడా కొని అన్ని రోజులు అవ్వలేదు. 45 ఇంచెస్ ఎంఐ టీవీ తీసుకొని 6 నెలల క్రితం తీసుకున్నాం. వీడు రిమోట్ చితగ్గొట్టడం వల్ల టీవీ పోతుందని మీలో ఎవరైనా గెస్ చేయగలరా? ఇలాంటి ప్రాబ్లం మీకు ఎవరికైనా వచ్చిందా? వస్తే కనుక నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమండి? పిల్లలకి రిమోట్ దొరకకుండా చూసుకోండి. కర్రలు వస్తువులు కాదు, అందుకని ప్రమాదం రిమోట్ అనమాట. రిమోట్ దొరకకుండా చూసుకోండి. ఆ రిమోట్ నేలకేసి కొట్టడం వల్ల వాడు కిందనే పిల్లలు డ్రమ్స్ వాయిస్తారు చూడండి, ఆ రకంగా కొట్టాడనమాట దాన్ని. రాంగ్ సిగ్నల్స్, రాంగ్ ఇండికేషన్ తోటి మొత్తంగా దాని తాలూకా సాఫ్ట్వేర్ అంతా పోయి టీవీ డమ్మీ అయిపోయింది. తీసి పక్కన పడేసాం. ఇప్పుడు 25 వేలు కాస్ట్ అవుతుందట. కొనుక్కోవచ్చు కదా మళ్ళీ. ఇంకా అంతగా పెట్టే కంటే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలని మళ్ళీ ఈఎంఐస్లో మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చి ఉంటాయా? కనీసం గెస్ చేయరు కూడా మీరు ఎవరైనా. అందుకని ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేశాను. మీకు నచ్చినట్లయినా అంతే నా పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను మరిన్ని అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.